సో ఇది మొత్తము అసంపూర్తిగా మిగిలిపోయింది అంటున్నారు కదా, ఎందుకు ఇలా అసంపూర్తిగా మిగిలిపోయింది? అదే దట్ స్టోరీ ఐఎమ్ టెలింగ్. ఇది మొదట విరుపన్న అచ్యుతరాయలతో పర్మిషన్, కృష్ణదేవుల తమ్ముడు అచ్యుతరాయలు కదా, ఆ అచ్యుతరాయలతో పర్మిషన్ తీసుకుని దేవాలయం కట్టిస్తుంటాడు. ఆయన తర్వాత ఆయన మేనల్లుడు అళియ రామరాయలు రాజ్యానికి వస్తాడు. ఆ అళియ రామరాయలతో విరుపన్న విచారించుకోకుండా యథారీతిగా కట్టిస్తూ ఉంటే అప్పుడు కొంతమంది శత్రువులు రాజు వద్ద పోయి ఫిర్యాదు చేస్తారు, విరుపన్న మీ యాజ్ఞ లేకనే విరుపన్న పెద్ద దేవాలయం కట్టిస్తూ డబ్బు దుబారుగా ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు రాజు కోపగించుకుని, సరే విరుపన్న యాజ్ఞ లేకనే దేవాలయం కట్టినాడు కాబట్టి రాజద్రోహి, చట్టరీత్యా అతనికి తగిన శిక్ష విధించాలి, తక్షణమే నా ఆస్థానం తీసాడని చెప్పి ఆజ్ఞిస్తాడు. నా దగ్గర తీసాడని ఆయన కన్నులు తీసాయని చెప్పి ఆజ్ఞిస్తాడు. ఆ వార్త వచ్చి ఆ రాజభటులు ఆ విరుపన్నతో చెప్తారు, మీ కన్నులు తీసేయించాలని చెప్పని. సరే అక్కడ పోయి ఆ రాజ్యసభలో వాళ్ళందరూ ఎందుకు కన్నులు తీసేయించుకొని అవమానం పొందాలని తనంతగా తానే తన 2 కన్నులు ఊడబెరుక్కొని విరుపన్న ఆ గోడ మీద అంకితం చేశాడు. అక్కడ ఎర్రగా 2 మరకలు వచ్చింది, పైనొకటి కిందొకటి. అవి రక్తపు మరకలేనని, ఆ రంధ్రాల పడిన రాత్రులని కన్ను గుడ్ ఫోర్స్గా రంధ్రాలు పడినాయని చెప్పబడుతుంది. అందువల్ల దీన్ని బట్టి కూడా 2వ డెఫినేషన్, శ్రీరామచంద్రుడు అక్కడ పురాణ ప్రకారంగా లేయి పక్షి అనే శబ్దము లేపాక్షి అనే పేరు వచ్చినది. ఇది 2వది. అక్షి అంటే కన్ను, లేపం అంటే పూత, లేపమైన కన్ను కలది లేపాక్షి. సెకండ్ డెఫినేషన్స్. ఈ 2 విధాలుగా ఈ గ్రామానికి లేపాక్షి అనే పదము ఉత్పన్నమైనది. లేపమైన కన్ను కనది లేపాక్షి. లేపాక్షి లేపం అంటే పూయబడిన, ఇదే మామూలుగా ఇక్కడ కూడా పూయబడినట్టు కనిపిస్తున్నది. తర్వాత పెయింటింగ్స్ కి ఆకారం కూడా ఎన్నో మనం కుడ్డ చిత్రాలు చూస్తున్నాం కదా, అది కూడా లేపంగానే పూసింది కదా. ఈ 2 విధాలుగా ఈ గ్రామానికి లేపాక్షి పేరు ఉత్పన్నమైనది.